హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక అద్భుతమైన ప్రాపర్టీతో మీ ముందుకు మళ్ళీ రావడం జరిగిందండి. ప్రాపర్టీ వచ్చేసి బడంగపేటలో ఉందండి. చూస్తున్నారు కదా, ఈ బ్యూటిఫుల్ ప్రాపర్టీని మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అనమాట. ఈ ప్రాపర్టీ 125 స్క్వేర్ యార్డ్స్లో అయితే బ్యూటిఫుల్గా లేటెస్ట్గా కన్స్ట్రక్షన్ చేశారండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. G+1 ప్రాపర్టీ అండి. చాలా మంచిగా ఉంది ప్రాపర్టీని. 1 by 1 అన్ని క్లియర్గా మీకు డీటెయిల్స్ అయితే చెప్తాను. ప్రాపర్టీ బడంగపేటలో ఉండండి. అయోధ్య నగర్లో అయితే ప్రాపర్టీ ఉందండి. ఒకసారి ప్రాపర్టీని మీరు క్లియర్గా చూడండి. ఎలివేషన్ తీసుకుంటే లేటెస్ట్గా చాలా బ్యూటిఫుల్గా అయితే ఎలివేషన్ తీసుకున్నారండి. చాలా బాగుంది. G+1 అన్నమాట. దీనికి G+1 పర్మిషన్ కూడా ఉందండి. 125 స్క్వేర్ యార్డ్స్ అండి. 25 × 45 డైమెన్షన్స్ అన్నమాట. మనకు ప్రాపర్టీ ముందు వచ్చేసి 25 ఫీట్ రోడ్ అయితే ఉందండి. చూస్తున్నారు కదా, ప్రాపర్టీ ముందు మనకు 25 ఫీట్ రోడ్ అయితే ఉందండి. దీనికి మున్సిపల్ వాటర్ అదేవిధంగా బోర్ వాటర్ రెండు అయితే ఉన్నాయండి. లోపలికి వెళ్ళడానికి మనకు 9 ఫీట్ గేట్ అయితే తీసుకోవడం జరిగింది. మంచిగా ర్యాంప్ తీసుకుంటే గ్రానైట్తో ర్యాంప్ తీసుకున్నారు. మనకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి. చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా చెప్తాను. ప్రాపర్టీకి ఏంటంటే మనకు ఫస్ట్ ఎంటర్ కాగానే పార్కింగ్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ఇది పార్కింగ్ అనమాట. దీంట్లో ఒక కారును బైక్ అయితే పార్క్ చేసుకోవచ్చు అన్నట్టు. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూసుకుంటే మీకు మనకు బోర్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ బోర్ ఇవ్వడం జరిగింది. పక్కకే ఇక్కడ సంప్ కూడా ఇచ్చినారండి. మనకు పార్కింగ్లో కంప్లీట్ గ్రానైట్ అయితే యూజ్ చేశారండి. కంప్లీట్ గ్రానైట్ టైల్స్ అయితే గ్రానైట్ యూజ్ చేసినారు. పైన మంచి నీట్ ఫాల్సింగ్ టైప్ అయితే ఇవ్వడం జరిగిందండి. ప్లస్ ఇంకేంటంటే వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా ప్రాపర్టీ చుట్టూ ఈ విధంగా మనకు ఒక 3 ఫీట్ గల్లీ అయితే వదిలిపెట్టినారండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. వెంటిలేషన్ ప్రాబ్లం అయితే ఉండదండి. మన కింద వచ్చేసి 2 BHK అన్నమాట. ఒకసారి మంచి ఎక్స్ప్లోర్ చేస్తాం. లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళడానికి ఏంటంటే ఫస్ట్ డోర్స్ తీసుకున్నారు. ఈ డోర్స్ కూడా మనకు ఇండియన్ టేక్తో అయితే చేపించారట. చుట్టూ గ్రిల్స్ కూడా తీసుకోవడం జరిగిందండి. మంచిగా ప్రాపర్టీ అయితే మంచి లొకేషన్లో ఉందండి. పీస్ఫుల్గా ఉంది. ఫస్ట్ ఎంటర్ కాగానే ఇక్కడైతే హాల్ తీసుకున్నారండి. హాల్లో కూడా కంప్లీట్ కింద మొత్తం గ్రానైటే యూజ్ చేసినారు. మంచిగా 4x4 విండో తీసుకున్నారండి. ఈ విండోస్ వచ్చేసి మనకు వుడ్తో తీసుకోవడం జరిగింది. మంచిగా మన గ్రిల్స్ పెట్టినారు. గ్లాసెస్తో డోర్స్ కూడా తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ మనకు టీవీ యూనిట్ కూడా పెట్టినారండి. ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి అన్ని ప్రొవిజన్స్ కూడా ఇవ్వడం జరిగింది. చుట్టూ షెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది. మనకి ఇలాంటి వుడ్ వర్క్ లేకుండా షెల్ఫ్స్ కూడా వీళ్ళే చేపించినారు. అదేవిధంగా ఫాల్ సీలింగ్ చూసుకుంటే ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్గా అయితే తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ మనకు కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. ఓపెన్ కిచెన్ అండి. ఇది వచ్చేసి మనకు ప్లాట్ఫామ్ అన్నమాట. ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్తో ప్లాట్ఫామ్ కూడా తీసుకోవడం జరిగింది. చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ. చుట్టూ టైల్స్ కూడా పెట్టడం జరిగింది. చూస్తున్నారు కదా, టైల్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఒక విండో కూడా తీసుకున్నారు. చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ. లైవ్లో చూస్తే మీకు ఇంకా చాలా బాగా నచ్చుతుంది అనమాట. మన నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దామండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. దీని డైమెన్షన్స్ మనకి ఈజీగా 12x12 అయితే ఉంటాయండి. అంత మంచిగా అయితే ఉంది ప్రాపర్టీ. ఇక్కడ మనకు బీరువా ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది. షెల్ఫ్స్ కూడా మంచి షెల్ఫ్స్ ఇచ్చినారు. దీన్ని కూడా 4x4 విండో వుడెన్ విండో అయితే తీసుకున్నారండి. పైన కూడా నీట్ ఫాల్ సీలింగ్ చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. పెయింటింగ్స్ కూడా ఎవ్రీ రూమ్లో ఒక వాల్కి వచ్చేసి డార్క్ కలర్ ఈ విధంగా అయితే తీసుకున్నారు. ఈవెన్ డోర్స్ కూడా చూస్తే చాలా నీట్గా అయితే తీసుకున్నారండి. లేటెస్ట్గా అయితే తీసుకున్నారు. ఈవెన్ స్విచ్ బోర్డ్స్ కూడా వీళ్ళు యాంకర్ యూజ్ చేసినారన్నమాట. చాలా మంచి క్వాలిటీ వాడినారన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి బాత్రూమ్ అన్నమాట. బాత్రూమ్ కూడా చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా పెద్ద అయితే తీసుకోవడం జరిగింది. ఇది రెంటర్ పర్పస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఈ ఏరియాలో ఏంటంటే 2 BHKకి 10 to 12,000 రెంట్ అయితే రావడం జరుగుతుందట. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దామండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ 10x10 సైజ్ అయితే ఉందండి. కింద కంప్లీట్ గ్రానైట్ తీసుకున్నారు. అదేవిధంగా షెల్ఫ్స్ బాగానే తీసుకున్నారు. పైన వచ్చేసి లో రూఫ్ తీసుకున్నారు. మంచి నీట్ ఫాల్ సీలింగ్ అనమాట. నేను ఇప్పటిదాకా చెప్పిన విధంగా ప్రతి రూమ్లో ఒక వాల్కి వచ్చేసి ఈ విధంగా డార్క్ కలర్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. దీనికి ఇంకోటి ఏంటంటే 2 డోర్స్ ఇచ్చినారు. అంటే మనం పార్కింగ్ నుంచి డైరెక్ట్ లోపలికి వచ్చే విధంగా ఇలా ఉంది, లేదంటే మెయిన్ డోర్ అటు నుంచి వెళ్ళే విధంగా అయితే ఉందండి. ఈ ఏరియాలో దీనికి 10 to 12,000 రెంట్ అయితే రావడం జరుగుతుందంట. ప్రాపర్టీ వచ్చేసి అయోధ్య నగర్ బడంగపేటలో ఉందండి. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్లో అయితే ప్రాపర్టీ ఉంది.
మనకు స్టెప్స్ ఎక్కే ముందు దాని పక్కకి ఏంటంటే ఒక వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి. చూస్తున్నారు కదా, స్టెప్స్ కింద ఒక వాష్రూమ్ కూడా ఇచ్చినారు. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ కానీ అలాంటి పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఇచ్చినారు. నెక్స్ట్ పైకి వెళ్దామండి. పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు. ఈ స్టెప్స్ కూడా కంప్లీట్ గ్రానైట్ అయితే యూజ్ చేసినారండి. అదేవిధంగా మనకు వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా స్టెప్స్ ఎక్కుతుంటే యూపీవీసీ గ్లాస్ విండో తీసుకున్నారు. దీనికి చుట్టూ గ్రానైట్ పెట్టినారండి. చూస్తున్నారు కదా, ఫోటో ఫ్రేమింగ్ గ్రానైట్ అయితే పెట్టినారన్నమాట. ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఫస్ట్ ఫ్లోర్ ఎంటర్ కాగానే మనకి ఇది బాల్కనీ అనమాట. బాల్కనీలో కూడా కంప్లీట్ గ్రానైట్ యూజ్ చేసినారు. మనకు ఈ రైలింగ్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఇక్కడ టఫ్ అండ్ గ్లాస్ తీసుకున్నారు. ఒక స్టీల్ రాడ్ అయితే తీసుకోవడం జరిగిందండి. ప్రాపర్టీ ముందు ఒకసారి చూడండి, ఇదంతా ఖాళీ ప్లేస్ అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఈ లెఫ్ట్ సైడ్ ఏవైతే అవి మనకు కనిపిస్తున్నాయో అవన్నీ విల్లాస్ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ విల్లాస్ పడుతున్నాయి. అతి తొందరలో ఈ విల్లాస్ వర్క్ కూడా స్టార్ట్ కాబోతుందన్నమాట. చాలా డిమాండ్ అయితే వస్తుందండి ఈ ఏరియాకి. చాలా మంచి లొకేషన్లో అయితే ప్రాపర్టీ ఉంది. మీరు లైవ్లో చూస్తే ఇంకా బాగా నచ్చుతుందండి. ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్కి అయితే రావడం జరిగింది. ఓనర్ కోసం కన్స్ట్రక్ట్ చేసిన దానికి. ఇది సింహద్వారం అన్నమాట. సింహద్వారం వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి. మనకు ప్రాపర్టీ కూడా ఈస్ట్ ఫేసింగే ఉంది. సింహద్వారం అన్నమాట. చుట్టూ కూడా టైల్స్ చూస్తే మనకు టైల్స్ అదేవిధంగా గోల్డెన్ స్టిప్స్తో అయితే తీసుకోవడం జరిగింది. దీనికి కూడా మనకు ఒక 3 feet గల్లీ వదిలిపెట్టినారు. లాస్ట్లో వచ్చేసి మనకు ఒక వాష్రూమ్ కూడా ఇచ్చినారండి. మన గెస్ట్లు ఎవరైనా వస్తే యూజ్ చేసుకోవడానికి ఒక వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. పైన మంచి ఫాల్ సీలింగ్ కూడా చూడండి, నీట్ ఫాల్ సీలింగ్ ఇచ్చినారు. ఒకసారి డోర్స్ అయితే మీకు చూపిస్తాను. ఈ విధంగా డోర్స్ ఉన్నాయండి. ఇదంతా మనకు ఇండియన్ టేకే అండి. చూస్తున్నారు కదా, చుట్టూ ఏదైతే టేక్ యూజ్ చేసినారో, వుడ్ యూజ్ చేసినారో ఇదంతా ఇండియన్ టేక్తోనైతే తీసుకోవడం జరిగిందండి. చూస్తున్నారు కదా, ఒక్కసారి లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్ళిన తర్వాత మనకు ఫస్ట్ ఎంటర్ గానే హాల్ అయితే ఉందండి. హాల్ వచ్చేసి ఎల్ షేప్ హాల్ తీసుకున్నారు. ఇది సిట్టింగ్ ఏరియా అండి. ఇదంతా సిట్టింగ్ ఏరియా అన్నమాట. ఇక్కడ దీంట్లో సిట్టింగ్ ఏరియాలో మనకు 4x4 విండో ఒకటి తీసుకున్నారండి. కింద వచ్చేసి కంప్లీట్ టైల్స్ తీసుకున్నారు. ఈ టైల్స్ ఏంటంటే మార్బుల్ లాగా ఉన్నాయండి. అలాంటి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. పైన నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. పెయింటింగ్స్ వచ్చి చూస్తున్నారు కదా, వాల్కు లైట్ పిస్తా కలర్ చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకోవడం జరిగిందండి. వాస్తు ప్రకారం మనకు ఇక్కడ రైట్ సైడ్ ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ డోర్ తీసుకొని మనం బయటకు వెళ్ళొచ్చు. అక్కడ వాష్రూమ్ ఉందండి. ప్లస్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఏంటంటే మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి. చూస్తున్నారు కదా, చాలా బాగుంది ప్రాపర్టీ. మన హాల్లోనే ఏంటంటే టీవీ యూనిట్ పెట్టుకోవడానికి, టీవీ పెట్టుకోవడానికి ఇక్కడ అన్ని ప్రొవిజన్స్ ఇచ్చినారు. అదేవిధంగా ఇక్కడ మనకు ఒకటి గ్రానైట్తోని ప్లాట్ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. కింద మనకు షెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే జస్ట్ మనం చిన్న వుడ్ వర్క్ చేయించుకుంటే చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ మనము డైనింగ్ ఏరియాకి వెళ్దామండి. హాల్లో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా ఉందండి. ఇక్కడ మనకు ఒక చిన్న ఆర్చ్ లాగా చేయించుకుంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందండి. ఇక్కడ మనకు డైనింగ్ ఏరియా అనమాట. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా అయితే తీసుకోవడం జరిగింది. ఈజీగా ఒక 8 members ఇక్కడ కూర్చొని తినొచ్చు అనమాట. అంత స్పేషియస్గా అయితే క్రియేట్ చేసినారు. ఇక్కడ పక్కకు కూడా షెల్ఫ్స్ అయితే పెట్టడం జరిగిందండి. షెల్ఫ్స్ కూడా చాలా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. అంటే దీన్ని కూడా మనం వుడ్ వర్క్ చేయించుకోవచ్చు అన్నట్టు. వుడ్ వర్క్ చేయించుకుంటే ఇక్కడ మన షెల్ఫ్స్లో గ్లాసెస్ కానీ ప్లేట్స్ కానీ ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు అన్నమాట. మనకి ఇక్కడ వచ్చేసి ఒకటి 4x4 విండో కూడా తీసుకోవడం జరిగిందండి. ఇది యూపీవీసీ విండో తీసుకున్నారండి. చుట్టూ మనకు గ్రానైట్తోని ఫోటో ఫ్రేమింగ్ అయితే తీసుకున్నారు. అదేవిధంగా గ్రిల్స్ తీసుకున్నారు. ఇది మెష్ డోర్స్, గ్లాస్ డోర్స్ రెండు అయితే తీసుకోవడం జరిగిందండి. మనకు ఓపెన్ చేస్తే మనకు బయట ఉన్న కాలనీ కూడా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, చాలా మంచి ఏరియాలో ఉందండి. పొల్యూషన్కి దూరంగా ఉందండి. వెంటిలేషన్ సూపర్ వెంటిలేషన్. నెక్స్ట్ మనం కిచెన్ చూద్దాం. కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ అయితే తీసుకోవడం జరిగిందండి. చూస్తున్నారు కదా, మంచి సింక్ పెట్టినారు. లేటెస్ట్గా స్టీల్ నాన్ స్టేలబుల్ సింక్ పెట్టినారు. ఒక విండో తీసుకున్నారు. అదేవిధంగా ప్లాట్ఫామ్ వచ్చేసి మనకు గ్రానైట్ తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. ప్లస్ చుట్టూ కూడా మనకు టైల్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. అంటే మనం వాష్ చేసుకునే విధంగా టైల్స్ అయితే తీసుకున్నారు. ప్లస్ మనకి ఏంటంటే పైన కూడా మనకి ఏంటంటే కిచెన్ కాబట్టి ఇక్కడ ఏమైనా పెట్టుకోవడానికి ఒక పెద్ద షెల్ఫ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఒక విండో కూడా ఇచ్చినారు. ఎగ్జాస్ట్ కూడా ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి మనకు కిచెన్ పక్కకే పూజా గది కూడా ఇవ్వడం జరిగింది. పూజా గది కూడా చాలా స్పేషియస్గా ఉంది. పూజా గదిలో ఈజీగా ఒక మంచిగా 2-3 ఫ్యామిలీ కూర్చొని పూజ చేసుకునే విధంగా అయితే ఇవ్వడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దామండి. ఎంటర్గానే మనకు మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. ఇది కూడా చాలా స్పేషియస్గా చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకు 4x4 విండో తీసుకున్నారు ఇక్కడ కూడా. అదేవిధంగా స్టీల్ గ్రిల్స్, దాని కూడా మెష్ డోర్స్ ఎవరింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు బీరువా ప్రొవిజన్ ఇచ్చినారు. పక్కకే షెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ పెయింటింగ్స్ చూసుకుంటే చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారండి. పెయింటింగ్స్ ఒకసారి చూడండి.
ప్రతి వాల్లో డిఫరెంట్ కలర్స్ పెయింటింగ్స్ తీసుకున్నారు, చాలా నీట్గా ఉందండి. నెక్స్ట్ మనము వాష్ ఏరియా చూద్దామండి, వాష్రూమ్ చూద్దాము. ఇది వాష్రూమ్ అనమాట. వాష్రూమ్ కూడా చాలా నీట్గా అయితే క్రియేట్ చేశారు. మంచి టైల్స్, మన హెడ్ పై వరకు టైల్స్ తీసుకున్నారు. మనకు గ్రీజర్ పాయింట్ కానీ విండో కానీ అన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. టైల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా లేటెస్ట్గా అయితే తీసుకున్నారండి. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఈవెన్ డోర్ కూడా చూస్తే, డోర్ కూడా ఇది వాటర్ ప్రూఫ్ డోర్ అన్నమాట. ఆ విధంగా అయితే తీసుకున్నారు, చాలా బాగుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ పక్కకే మాకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. లెఫ్ట్ సైడ్కి వస్తే మాకు చిల్డ్రన్ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ 10/12 అయితే ఉంటుందండి. చాలా స్పేషియస్గా మంచిగా నీట్గా ఉంది. దీంట్లో కూడా కంప్లీట్ టైల్స్ తీసుకున్నారు, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు, లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగిందండి. దీంట్లో కూడా మనకు బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది, చూస్తున్నారు కదా. దీంట్లో కూడా మంచి పెద్ద బాత్రూమ్ అయితే ఇచ్చినారు. దీంట్లో కూడా అన్నీ ప్రొవైడ్ చేసినారు అనమాట. మన గ్రీజర్ పాయింట్ కానీ లేకపోతే విండో కానీ ప్లస్ ఎవ్రీథింగ్ అయితే దీంట్లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఒకటి విండో కూడా ఇచ్చినారండి మనకు. చిల్డ్రన్ బెడ్రూమ్లో ఒక విండో కూడా ఇచ్చినారు, యూపీవీసీ విండో కూడా ఇవ్వడం జరిగింది. పెయింటింగ్ విషయానికి వస్తే ఇక్కడ కూడా చూడండి, లైట్ ఆలివ్ గ్రీన్ అయితే తీసుకోవడం జరిగిందండి. మంచి డోర్ కూడా తీసుకున్నారు, చూస్తున్నారు కదా. ప్రాపర్టీ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తాను. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు బడంగ్పేట్లో ఉందండి, అయోధ్య నగర్ అన్నమాట. ప్లస్ 125 స్క్వేర్ యార్డ్స్ అండి, 25x45 డైమెన్షన్స్, G+1 మనకైతే పర్మిషన్ ఉందండి. ఈస్ట్ ఫేసింగ్ అనమాట. ప్రాపర్టీ ముందు మనకు 25 ఫీట్ రోడ్ ఉంది. ఒకసారి మనం టెర్రస్ మీదకి వెళ్దామండి. టెర్రస్ మీదకి వెళ్ళి ప్రాపర్టీ డీటెయిల్స్ ఇంకా క్లియర్గా కూడా తెలుసుకుందాము. ఇప్పుడు మనం టెర్రస్ మీదకి వెళ్తున్నాము. పైకి వెళ్ళడానికి మనకు 3.5 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారు, మంచి స్టీల్ రైలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా పైకి వెళ్ళడానికి ఇక్కడ ఒక సెక్యూరిటీ పర్పస్ డోర్ కూడా పెట్టారండి. డోర్ తీసుకొని బయటకు వెళ్ళొచ్చు. మనకు స్టెప్ మీద చూస్తున్నారు కదా, స్టీల్ రేకులతో అయితే తీసుకోవడం జరిగింది. మనమైతే ఇప్పుడు పైకి వచ్చామండి, టెర్రస్ మీదకి వచ్చాము. కింద కంప్లీట్ ఇది ఏంటంటే ఫ్లోరింగ్ కూడా చేపించినారంటే కంప్లీట్ వాళ్ళే. ఈ పిల్లర్ సైజ్ చూస్తే మీకు అర్థమవుతుందండి, నేను చెప్పనవసరం లేదు. ఒకసారి పిల్లర్ సైజ్ చూడండి పైనుంచి ఒకసారి. చాలా పెద్ద పిల్లర్ తీసుకున్నారు. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ మీరు ఇంకొక 2-3 ఫ్లోర్స్ వేసుకున్నా కానీ ప్రాబ్లం లేకుండా చాలా పెద్ద పిల్లర్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మనకు వాటర్ ట్యాంక్స్ పెట్టుకోవడానికి, అంటే మంజీరా వాటర్ అంటే మున్సిపల్ వాటర్, అదేవిధంగా బోర్ వాటర్ 2 పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగింది. చుట్టూ ఏరియా చూస్తే ఒకసారి చూడండి, కాలనీస్ అయితే ఆల్రెడీ లేటెస్ట్ కాలనీస్ అన్నట్టు. ఇప్పుడు అన్ని కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయండి, ప్రాపర్టీ చుట్టూ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. చాలా మంచి ఏరియాలో అయితే ప్రాపర్టీ ఉందండి. ఈ ప్రాపర్టీ బడంగ్పేట్లో ఉందండి. బడంగ్పేట్ మున్సిపాలిటీ కిందకి అయితే రావడం జరుగుతుంది. అయోధ్య నగర్లో ఉందండి. ప్రాపర్టీ ప్రైస్ ఎవ్రీథింగ్ మీకు చెప్తాను. ప్రాపర్టీ మనకు డైరెక్ట్ ఓనర్ అన్నమాట, మధ్యలో ఎలాంటి మీడియేటర్ కూడా లేడండి. ఇక్కడ నియర్ బై మంచి స్కూల్స్ కాలేజెస్ కూడా ఉన్నాయండి. ఎంబీఎస్ఆర్ కాలేజ్ ఉంది, మనకు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. అదేవిధంగా ఢిల్లీ పబ్లిక్ కూడా నియర్ బై ఉందండి. అవే కాకుండా చాలా స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి. ప్లస్ ఏంటంటే ఇది ఎల్బీ నగర్కు నియర్ బై ఉందండి. ప్లస్ ఇక్కడికి ఏంటంటే బస్ ఫెసిలిటీ కానీ ఎవ్రీథింగ్ ఉన్నాయి. 500 మీటర్ డిస్టెన్స్లో మనకు మెయిన్ రోడ్ అయితే ఉందండి. మీరు అక్కడి నుంచి బస్ నుంచి వాకబుల్ రావచ్చు, లేదంటే ఇక్కడికి ఊబర్, ఓలా ఇలాంటి అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి. అలా కూడా మనం ఇక్కడ బుక్ చేసుకోవచ్చు అనమాట. ప్రాపర్టీకి 80% లోన్ అయితే వస్తుందంట. ఇది ఏంటంటే కంప్లీట్ 100% వాస్తుతో కన్స్ట్రక్షన్ చేశారండి. మీరు కూడా ఒకసారి ఏంటంటే మీకు తెలిసిన అయ్యగారితో లేకపోతే ఇంజనీర్తో కూడా చూపించుకోవచ్చు అన్నమాట, ఎలా ఉంది ప్రాపర్టీ ఏంటి అని చెప్పేసి. డైరెక్ట్ ఓనర్ అండి, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ లేడు. స్క్రీన్ మీద ఏం చేస్తానంటే నేను ఓనర్ నెంబర్ డిస్ప్లే చేస్తాను, డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కాండి. దీని ప్రైస్ వచ్చేసి 1,05,00,000 lakhs చెప్తున్నారండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదండి, జస్ట్ నెగోషియబుల్ అనమాట. సో డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ అయితే మంచి నెగోషియబుల్ చేస్తా అని చెప్తున్నారండి. సో ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి, ఇన్స్టాగ్రామ్ని ఫాలో కాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.